హాయ్ అండి. మీరెంత ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఇదేంటంటే మా అమ్మాయి ఎగ్జామ్స్ అనమాట. థర్డ్ ఎగ్జాము సంస్కృత్ అనమాట. అయితే టైం అయిపోతుందని కంగారు పెట్టేసింది. తీరా వెళ్ళినప్పటికీ ఇంకా వస్తున్నారనమాట. సరే అని చెప్పేసి అలా ఉంది. ఈ ఫస్ట్ ఎగ్జామ్కి అయితే లేటుగా పంపించారు లోపలికి. ఇంకా సెకండ్ థర్డ్ ఎగ్జామ్కి అయితే తొందరగా పంపించేస్తున్నారనమాట. ఈ ఎగ్జామ్కి అయితే మాకు టెన్షన్ అనిపించలేదు. ఎందుకంటే మామూలుగానే మార్క్స్ బాగానే వస్తాయి సంస్కృత్ కాబట్టి. ఇంకా తన లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. పిలుస్తూనే వినిపించుకోలేదు. బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోతుంది. పిలిచాను, మళ్ళీ లోపలికి వెళ్ళాక మళ్ళీ బయటికి పంపించారు వాళ్ళు. బ్యాగ్ ఇంకొక రూమ్లో పెట్టి మళ్ళీ వెళ్తున్నారనమాట. ఈరోజు ఏంటంటే ఎగ్జామ్ రోజు రూమ్ మార్చేశారు. సంస్కృత ఎగ్జామ్ రోజు ఇంక లోపలికి వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి మేము కూడా బయటకు వస్తాము. ఇంకొచ్చి టిఫిన్ అయితే చేసామన్నమాట. బయట ప్రభా హోటల్కు వెళ్ళి తిన్నాము. ఆపం అండి, ఎన్ని సంవత్సరాలు, నెలలు కూడా ఒక సంవత్సరాలు అయిపోయింది ఆపం తిని. నెల్లూరులో ఉన్నప్పుడు తిన్నాను. అక్కడ ఏంటంటే కారపు చట్నీ ఇవన్నీ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే కాబూలీ చనా ఇచ్చారు, కర్రీ బాగుంది. ఇంకా టిఫిన్ చేశాక మామూలు కాఫీ తాగిన టీ తాగిన చాలా రిలాక్స్గా ఉంటుంది. సాటర్డే కాబట్టి ఇంటికి వచ్చి పూజ సామాన్లు తర్వాత దేవుడి గదంతా క్లీన్ చేసుకున్నాను, చాలా రోజులు అయిపోతుంది అనేసి. ఇదేంటంటే జవాది పౌడర్ అండి. దేవుడి ఫొటోస్ అవి తుడుస్తాం కదా, కొద్దిగా వాటర్లో పచ్చికర్పూరం జవాది పౌడర్ వేసుకొని తుడిస్తే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే పాజిటివ్నెస్ కూడా ఉంటుంది అంటారు. అందుకని చెప్పి చూపిస్తున్నాను. ఆల్రెడీ తుడిచేసాను, తర్వాత మళ్ళీ అలా చూపించాను అనమాట. తెలుస్తుంది కదా అని. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియలేని వాళ్ళ కోసం. ఇదేంటంటే గోల్డ్ మెడల్ అండి. దీనికోసం అయితే వేరే వీడియో తీస్తాను. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ అయిపోయి వచ్చిన వెంటనే తను ఎదురుగా ఉండాలి అని చెప్పి ముందుగా అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఎగ్జామ్ బెల్ అయిపోయింది, వచ్చేసారు. అలా వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా రాశారంటే చూసారు, ఎక్స్ప్రెషన్స్ చింపేశారంటే. బాగుంది, పేపర్ బాగానే వచ్చింది అన్నారు. హ్యాపీనెస్ ఇదే కదా కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.